దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. స్త్రీలను ఉద్దేశించి కొన్ని మాటలు. స్త్రీలను దేవుడు వాడుకుంటాడు. పక్షపాతం లేని దేవుడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. నన్ను వాడుకుంటే మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. నాది రహస్యం ఏంటంటే దేవునికి విధేయురాలైనాను. మరియ దేవునికి విధేయురాలైంది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదని ఆమె విశ్వసించింది. నమ్మిన ఆమె ధన్యురాలైపోయింది. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది. ఆమె గర్భఫలం కూడా ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం. ఆమె తన ప్రాణము, ఆత్మ, శరీరము దేవునికి అప్పగించుకుంది. ఆమె దేవుడు సెలవిచ్చిన మాటలు, అది గొర్రె కాపర్ల మాటలు కానీ, మరి సీమోను చెప్పిన మాట కానీ, సుమయోను చెప్పిన మాట కానీ, ఇంకా అన్నా ప్రవక్తి మాటలు కానీ, దేవదూత సెలవిచ్చిన మాట కానీ, అన్ని మాటలు ఆమె హృదయంలో భద్రంగా ఉంచుకుందాడు. లూకా 2:19లో దేవుని మాటలన్నీ కూడా ఆమె హృదయంలో భద్రంగా ఉంచుకున్నందుకు ఆమె లోక రక్షకునికి తల్లిగా మారిపోయింది. దేవుని స్తోత్రం. కనుక ఎప్పుడు మీరు ఒక స్త్రీగా నేను పుట్టినాను, అయ్యో నా రాతింతే అని అనకండి. స్త్రీగా పుట్టినందుకు నేనైతే ప్రభువులో చాలా గొప్ప అతిశయం కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. పురుషులు కూడా చేయలేని కార్యాన్ని చేయడానికి దేవుడు కొన్నిసార్లు స్త్రీలనే వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. స్త్రీ పాపం చేసింది అంటారు కదా, నేను వాళ్ళతో సవాల్ చేస్తాను. లోకానికి రక్షకుడు రావాలంటే కూడా దేవుడు స్త్రీని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. మరి గాడ్ నీడ్స్ విమెన్. రక్షణ ప్రణాళిక ఈ లోకంలో రావాలంటే దేవునికి ఒక స్త్రీ అవసరమైంది. గాడ్ నీడెడ్ ఎ ఉమన్ టు బ్రింగ్ అబౌట్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. మనం తక్కువ వారం ఎవ్వరం కాము. మరి ఈరోజు కొంతమంది స్త్రీలు నాకు ఆత్మలో దేవుడు బయలుపరుస్తున్నాడు, చాలా కృంగిపోయి ఉన్నారు. మీలో చాలామంది ఏడుస్తూ గడుపుతున్నారు మీ జీవితాలు. నాకెందుకో మిమ్మల్ని గురించి ఆలోచిస్తే నేను కూడా ఏడ్చుకుంటూ కూర్చున్నాను ఇక్కడ. ఎందుకంటే ఒక స్త్రీగా మరి ఈ లోకంలో జీవించడం, ఆమె దేవునికి దగ్గరగా లేకుంటే మాత్రం ఒక నరకమే. ఇఫ్ షీ డజంట్ హ్యావ్ గాడ్ ఇన్ హర్, దేవుని సన్నిధితో ఆ స్త్రీ నింపబడకుంటే, ప్రార్థనా జీవితం లేకుంటే, దేవుని వాక్యాన్ని ఆమె నిరంతరం పఠించకుంటే ఆమె జీవితం చాలా కష్టతరం. ఓన్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ఆమె దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం కలిగి, ప్రభువును కలిగి, ప్రభు వాక్యమును ధ్యానిస్తూ, మరి ప్రభు చెప్పిన మాటలు విన్నప్పుడే ఆమె ఎంత శ్రమల్లో ఉన్నా ఆ శ్రమలో దేవుడు ఆమెకు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు కృంగిపోయిన స్త్రీల కొరకు నేను ఒక పాట పాడాలనుకున్నాను. ఎందుకంటే వారి హృదయంలో ఉన్న దుఃఖమంతా నా మీదకి వచ్చింది. అని నేనెందుకు ఏడుస్తున్నాను వీళ్ళ కొరకు అని అక్కడ కూర్చొని అనుకున్నాను. అంటే వాళ్లకు ఎటు తోచని పరిస్థితి. శరీరంలో బలహీనత అంటే ఎవరు పట్టించుకోరు. భర్త మరి శ్రద్ధ లేని వాడైతే, త్రాగుబోతైతే, వ్యభిచారి అయితే, పిల్లల మీద ఆమె మీద శ్రద్ధ లేని వాడైతే ఆ స్త్రీ ఎంత నరకయాతన అనుభవిస్తుందో మీరు ఎప్పుడైనా మరి ఊహించినారా? చాలా తక్కువ మందికి మంచి భర్తలు దొరుకుతారు. ఆ భర్తలు వారిని పోగొడుతూ ఉంటారు, మల్లెపూలు తీసుకొస్తారు, చీరలు తీసుకొస్తారు, మరి చాలా వారిని ప్రశంసిస్తూ ఉంటారు. చాలా అరుదండి అటు పురుషులు. చాలా మట్టుకు మరి పురుషులు ఆ స్త్రీలను అంటే చక్కగా, అంటే ఒక
వాక్యం ఏమంటుందంటే మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అని చాలా స్పష్టంగా ఉంది. మీ ప్రార్థనలకు ఆటంకం లేకుండా దేవుడు నీకు ఒక జీవిత భాగస్వామిని ఇస్తే నీ సగటు శరీరంగా ఎంచి ఆమెను మోసం చేయకుండా, ముందొకటి వెనుకొకటి చేయకుండా యథార్థంగా ఆమెను ప్రేమిస్తే నీ పిల్లలను దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడు రుసరుసలే. కొందరు పురుషులు కొడతారు స్త్రీలను. ఈ వారం కూడా నేను చాలా బాధపడ్డాను ఒక స్త్రీ గురించి. ఎందుకు కొట్టాలి, ఎందుకు తన్నులు తినాలి మీరు? ఇదేంటి ఈ ఆధునిక యుగంలో ఉన్నాము, మరి భర్తల చేత పీడింపబడే స్త్రీలు ఉన్నారు. చాలా మనసు బాధ అయింది నాకు. వాళ్ళు ఎట్టుపోవాలి? మరి తల్లిదండ్రి బ్రతికిలేరు అనుకోండి, ఒక అనాథగా ఆమె భర్త మీద ఆధారపడినప్పుడు భర్త దగ్గర నుండి ఆమెకు ప్రేమ లేదు, కాపుదల లేదు, సంరక్షణ లేదు, పట్టించుకోవడం లేదు, ఆమె శరీరంలో ఉన్న అనారోగ్యత గురించి శ్రద్ధ లేదు, అన్ని డిమాండ్సే కానీ ఒక్కటి కూడా ఆమెకు సహాయం చేసిన స్థాయిలో లేరు అంటే నాకు అనిపిస్తుంది అది చాలా మూర్ఖులు, వాడు చాలా మూర్ఖత్వం అది. అంటే నీకు భార్య విలువ తెలియదు. నీకు భార్య ఈ లోకం నుండి దాటిపోయిన తర్వాత చాలా నేర్చుకుంటావు, కానీ అప్పుడు లాభం లేదు. నీ పిల్లలకు తల్లి లేదు, నీకు భార్య లేదు అంటే ఇంటికి దీపము ఆరిపోయినట్టే కదా, అంతా చీకటి. కాబట్టి ఈరోజు ఒక తల్లిగా అనుభవంతో నేను చెప్తున్నాను, భార్యలు ఉన్నప్పుడు భర్తలు భార్యలను ప్రేమించాలి, వారిని నిష్ఠూర పెట్టకూడదు, వారిని మీ సగటు శరీరంగా చూడాలి, వారిని మీరు గౌరవించాలి, వారు చేసే పనులను గుర్తించాలి, మంచి మాటలు చెప్పాలి. చాలా టెన్షన్ ఇచ్చి వారిని అంధకారంలోకి నెట్టివేయకూడదు. కొంతమంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు, కానీ అది సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి కుటుంబం అనేది భార్య, భర్త, పిల్లలు ఉంటేనే అందంగా ఉంటుంది. దేవుడిచ్చిన కుటుంబం, దేవుడు పెట్టిన మరి ఇదొక నియమం, గాడ్ మేడ్ ఇన్స్టిట్యూషన్ కదా ఒక కుటుంబం అంటే. దానికి హెడ్గా, శిరస్సుగా ఉన్నాడు భర్త. మరి ఆ భర్తకు తెలివి లేకుంటే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలారా మీరు దేవుణ్ణి హత్తుకొని ఉండండి, దేవుని మాట వినండి. ఎంతోమంది వీరమణులు ఉన్నారు, ధైర్యము సాహసం వహించి వారికి ఎట్టి ప్రేమ భర్త దగ్గర నుండి దొరకపోయినా దేవుని ప్రేమలో వారు తేలియాడి గొప్ప దైవ కార్యాలు చేసిన వారు ఉన్నారు కోకొల్లలుగా. దేవునికి స్తోత్రం. అట్టి స్త్రీలందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. అవును, వారు భర్త ప్రేమించడం లేదని చెప్పి వారేం ఉరిపోసుకోలేదు, గొయ్యో నువ్వో వెతకలేదు, కానీ దేవుణ్ణి ఆనుకొని వారు వీర కార్యాలు చేసినారు, దేవుణ్ణి ఆనుకొని పిల్లల్ని పెంచినారు, దేవుణ్ణి ఆనుకొని వారి శరీరాలు కాపాడుకున్నారు, ఇల్లంతా వెలుగుమయం చేయగలిగినారు. చూడండి, ఎ ఉమెన్ కెన్ కాస్ట్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఒక స్త్రీ ఎంతో ప్రభావాన్ని ఆమె వెదజల్లుతుంది. భర్త మీద ఆమె ప్రభావం ఉంటుంది, పిల్లల మీద ప్రభావం ఉంటుంది, వచ్చే కోడళ్ళు అల్లుల మీద కూడా ఉంటుంది, పుట్టే మనవళ్ళు మనమరాళ్ళ మీద ఉంటుంది. అందుకే ఒక పరిశుద్ధురాలైన స్త్రీ, దేవునితో అంటగట్టుకున్న స్త్రీ, దేవుని వాక్యం తెలుసుకున్న స్త్రీ, ఆమె తప్పకుండా మరి కుటుంబానికి రక్ష. కనుక మీరు వెలుగుమయమైన జీవితం మీకు ఉండాలని ప్రార్థించండి. ఆ పాట ఎలాగుంది, వేకువనే నువ్వు వెతకాలి. నువ్వు ఉదయకాలం లేచి ప్రభు పాదాలు పట్టుకుంటే నీకున్న వ్యసనము, కోపము, ఆందోళన, ఆ ఇరిటేషన్ అంతా పోతుంది ప్రార్థనలు. ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ కఠినుడు మూర్ఖుడైన భర్తను కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా శక్తి. నువ్వు ప్రార్థించి ఉపవసించి నీకు ఇచ్చిన భర్త కొరకు, పిల్లల కొరకు నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థిస్తే నీ కుటుంబం ఎప్పుడు కూడా తడబడదు, ఎప్పుడు కూడా నీ కొంప మునుగదు. నీ మధ్యలోనే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీకు పుట్టిన వారిని ఆయన దీవిస్తాడు, నీ సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు, నీ కలిగిందంతా కూడా దీవనమయంగా మారిపోతుంది. మీకు 40 ఆశీర్వాదాలు పిల్లల కొరకు జీవ మాటల పుస్తకంలో ఉంది. మరి తల్లి ఒప్పుకోలనే పుస్తకంలో నువ్వు నోటి ద్వారా దేవుని మాటలు ఏ విధంగా ఒప్పుకోవాలి, పొందుకోవాలి, ఇవన్నీ పుస్తక రూపంలో మీకు అమర్చి పెట్టినాం. వాటినన్నిటిని మీరు వాడుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఓ పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. చాలా కృంగుదలతో ఇక్కడ వచ్చిన వాళ్ళ కొరకు ఈ పాట. గాడ్ ఇన్స్పైర్డ్ మీ టు సింగ్ దిస్ సాంగ్.
అంటే మీ గుండె బరువు నా మీదకి వచ్చింది, నేనే మీ కొరకు ఏడ్చినాను, కాబట్టి ఆ పాట పాడతాను. నువ్వు నీరసించిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు అండగా ఉంటాడు, సహాయకునిగా ఉంటాడు. నువ్వు అనాథవు కావు ఈ జీవితంలో. మరి దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చి నిన్ను, నీ ఇంటి వారిని అందరినీ రక్షణ మార్గంలో నడిపిస్తాడు. నరకంలాగున్న నీ కుటుంబాన్ని పరలోకంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాస యాత్ర కీర్తనలో 794 పాట మనం అందరం కలిసి పాడదాం. కృంగిపోయిన స్త్రీల కొరకు. మనోవిచారం, వేదన, ఒళ్ళంతా గాయాలు, మనసులో అంత వేదన, ఎటు పోవాలనో తెలియదు, ఏ దిక్కుందో తెలియదు. తల్లిదండ్రులను ఆశ్రయించే తల్లిదండ్రులు లేరు, బంధువులంటే వారు వల్ల ఏ సహాయం లేదు. ఎక్కడ చెప్పుకోవాలి? చాలామంది స్త్రీలు పోలీస్ స్టేషన్కు వెతుక్కుంటారు. పోలీసు వాడు నీకు ఆధారం కాదు. నువ్వు ఎక్కడెక్కడ పోతావు, వాళ్ళను వీళ్ళను ఆశ్రయిస్తావు. మనుషుల సహాయము వ్యర్థం. యెహోవాను నమ్ముకుని వాడు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటాడు. మనుషుల సహాయం వ్యర్థం. నువ్వు 2 సార్లు పోతే వాళ్ళు విసిగిపోతారు, అబ్బా మళ్ళా వచ్చిందా అని అంటారు. కానీ ఏ సమయమైనా, ఏ గడి అయినా, ఎన్నిసార్లైనా ధైర్యంతో నువ్వు కృపాసనం మీదకు వెళ్ళి నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు నీ మనవులన్నీ ఆయన వింటాడు, నీ అవసరతలన్నీ తీరిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను. అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులు వెలివేసినా, అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులు వెలివేసినా, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా. కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను, వెక్కి వెక్కి ఏడ్పొచ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి వెక్కి ఏడ్పొచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, నన్ను ఓదార్చు వాడా, నన్ను ఓదార్చు వాడా, కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను. లోకమంతా ద్వేషించినా, ఈ లోకములో దూషించినా, లోకమంతా ద్వేషించినా, ఈ లోకములో దూషించినా, నేనున్నాను భయపడ
భయపడకంటివి, నేనున్నాను భయపడకంటివి. నాకు నెమ్మది ఇచ్చువాడా, నాకు నెమ్మది ఇచ్చువాడా, నిన్నడు నాథను, నిన్నడు నాథను. కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, నిన్నడు నాథను, నిన్నడు నాథను. వ్యాధి బాధలు నీ వచ్చినా, రోగములతో కుమిలిపోయినా, వ్యాధి బాధలెన్నో వచ్చినా, రోగముతో కుమిలిపోయినా, నా వైద్యుడవు నీవేనయ్యా, నా వైద్యుడవు నీవేనయ్యా. నన్ను స్వస్థపరచువాడా, నన్ను స్వస్థపరచువాడా. పడండి. కానిన్నడు నాథను, కానిన్నడు నాథను. కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, నిన్నడు నాథను, నిన్నడు నాథను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఇది ఎప్పుడో పాడిన పాట, నాకు ఆ పాట గుర్తు చేసి మీ కొరకు పాడడానికి నాకు గుర్తు చేసినాడు. ఈ పాట మీ కొరకే, కృంగిన వారి కొరకు, అనాథన అనే విచారంతో ఉండేవారి కొరకు మరి ఈ పాట పాడినాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక స్త్రీని మీకు గుర్తు చేస్తాను. అంటే ఆమె ఒక దైవజనుని భార్య, ఒక సంఘ పెద్ద భార్య. అపోస్తల కార్యంలో బహుగా వాడబడిన ఒక మరి వ్యక్తి భార్య. ఆమె ఎవరో కాదు, ఫిలిప్పు భార్య. ఈమెకు పేరు లేదు పరిశుద్ధ గ్రంథంలో, ఫిలిప్పు భార్య అని మనం తెలుసుకుంటున్నాం. ఆమె భర్తకు దేవుడు ఆశీర్వదించి 4 కుమార్తెలను. ఇది నల్ల కుమార్తెలంటే బాధపడతారు, ఇష్టపడరు. ఆ దినాల్లోనే మరి దేవుడు ఫిలిప్పు కుటుంబంలో 4 కుమార్తెలను ఇచ్చినాడు. మీరు అపోస్తల కార్యం 21వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఈ 4 కుమార్తెలను ఎంత శ్రద్ధగా ఈ తల్లి పెంచిందంటే, వాళ్ళు 4 కూడా దేవుని బిడ్డలు, 4 కూడా ప్రవక్తలంట. ప్రవక్తలంటే సోదే చెప్పేవారు కాదు, దేవుని వాక్యాన్ని వారు వల్లించేవారు, ఇతరులకు అర్థం చేసేవారు, దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యాన్ని అందించేవారే ప్రవక్తలు. మీరు అనుకుంటారు కబుర్లు చెప్పేవాళ్ళందరూ సోదే చెప్పేవాళ్ళు, అబద్ధము బోధించేవారు కాదు. ప్రవక్తలంటే దేవుని వాక్కులు ప్రజలకు అందించేవారు. 21 అపోస్తల కార్యం 9 కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండెను, వారు ప్రవచించువారు. మీరు అపోస్తల కార్యం 6వ అధ్యాయం చూసినప్పుడు సంఘంలో పనులన్నీ ఎక్కువగా అయిపోయినప్పుడు సంఘ పెద్దలను వారు ఎన్నుకున్నారు. వారు యథార్థవంతులు, పరిశుద్ధులు, విశ్వాసంతో నిండిన వారు, ఆత్మపూర్ణులు, మరి సామర్థ్యం గలవారు, అభిషేకింపబడినవారు. అట్టి వారిని సంఘ పెద్దలుగా చేసినారు. ఆ సంఘ పెద్దలు 7 అయితే దాంట్లో ఒకడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు సంఘ పెద్ద మాత్రం కాదు, సువార్థికుడని. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మీరు చూస్తే
ఇతని ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసినాడని, ప్రజలందరూ ఆయన చెప్పే మాటలందు విశ్వాసం వచ్చినారని, ప్రభువును నమ్మినారని, రోగముల నుండి విడుదల పొందినారని ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ఇతనికి ఇంత మంచి పేరు, ఖ్యాతి ఉంది. దేవుని కార్యం ఎంతో చేస్తున్నాడు ఈ ఫిలిప్. సంఘ పెద్ద, దాంతోపాటు అభిషేకం పొంది దైవ కార్యాలన్నీ చేస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు, రోగుల కొరకు ప్రార్థిస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఆయన పరిచర్యలో జరుగుతుంది, పేరు పొందినవాడు. మరి ఇంత గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఎంత అణిగి మణిగి ఉండి, ఎంత సహనము, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, మరి ఎంత సామర్థ్యం ఉంటే ఆమె వారికి పుట్టిన 4 అమ్మాయిలను దేవుని మార్గంలో నడిపించింది. అందుకే నాకు ఈ స్త్రీ అంటే, ఈమె పేరేంటంటే పేరు లేదు పరిశుద్ధ గ్రంథంలో. చాలామంది ఉన్నతమైన ఉత్తమ స్త్రీలకు పేరు లేదు. పేరు లేని శ్రీమతులు చాలామంది ఉన్నారు వాక్యంలో, కానీ వారు చేసిన పనులు చాలా గొప్పవి. వారి పనుల ద్వారానే వారికి గొప్ప పేరు వచ్చింది. మనిషి పెట్టిన పేరు లేదు, కానీ వారి పేరు పొందిన స్త్రీలే. అక్షరాల పేరు లేదు. పోనీ వారి 4 కుమార్తెలకు పేరు ఉందంటే 4 కుమార్తెల పేరు కూడా లేదు. కానీ 4 కుమార్తెలు కూడా పవిత్రమైన కన్యకలు, పరిశుద్ధమైన వారు. ఈ విధంగా ఈ పవిత్రమైన 4 ఆడపిల్లలను ఆ తల్లి పెంచిందంటే ఆమె ఎంత ఉత్తమురాలై ఉంటుంది, దేవునితో ఆమె ఎంత బంధం కలిగి ఉంటుంది, భర్తకి ఎంత లోబడింది. ఈమెకున్న అదృష్టం ఏంటంటే భర్త దైవజనుడు, తాగుబోతు కాదు, ఊరు తిరిగేవాడు కాదు, శ్రద్ధ లేనివాడు కాదు, పేకాట గుర్రెప్పందలు ఆడుతూ వ్యభిచారి కాదు, మంచి మరి సన్మార్గి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, సంఘ పెద్ద, మరి సువార్థికుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు దేవుని పేరట, అభిషక్తుడు. అట్టి భర్త దొరికినాడు. అది ఆమె పెద్ద భాగ్యం. ఆమె ఇట్స్ ఎ గ్రేట్ లక్ ఫర్ హర్ ఫార్చ్యూన్. అటు భార్య, మరి ఆమె భర్త చాలా దేవునికి సమీపంగా ఉన్నాడని ఆమె వ్యర్థంగా ఉండలేదు. నన్ను అడిగితే చాలా పొజిషన్లో ఉన్న భర్తల వెనక ఉండడం చాలా కష్టతరం. చూడండి, గొప్ప గొప్ప దైవజనుల వెనక కాపరమ్మలు ఉంటారు కదా, వాళ్ళ భార్యలు, వాళ్ళ జీవితం చాలా కష్టతరం. అందుకే పాస్టరమ్మలు అంటే నేను ఎప్పుడు కూడా సానుభూతి చూపెడతాను. నేను నా తల్లిని చూసినాను కదా, ఒక పాస్టరమ్మ జీవితం చాలా కష్టం. ఆమెను ఎవరు అర్థం చేసుకోరు. మళ్ళీ చాలా పనిపాట్లు ఉన్న ఒక దైవజనుని వెనుకుండి పిల్లలను ఆమె మొత్తం చూసుకోవాలి, ఇల్లంతా నడిపియాలి. మరి పెద్ద ఇన్కమ్ లేకున్నా అన్నీ సగబెట్టాలి, పొదుపుగా ఉండాలి. దేవుని భయంతో పిల్లల్ని పెంచాలంటే ఇట్స్ ఎ టఫ్ టాస్క్, చాలా కష్టమైన పని. అయినా మరి కొందరు పాస్టర్ల కుటుంబంలో చూస్తే పిల్లలంతా చెడిపోయి ఉంటారు. పిల్లలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి. అది అక్కడున్న స్త్రీ మరి కుదుటబడి దేవుని భయంతో పిల్లలను పెంచినందుకు విఫలమైపోయిందనమాట వారి జీవితాలు. కానీ అలా కాదు ఈ కుటుంబం. ఈమె శ్రద్ధగల తల్లి, చాలా సామర్థ్యం ఉంది, పిల్లలు చెడిపోలేదు, 4 ఆడపిల్లలు. ఈ దినాల్లో తల్లులారా మీరు వినండి, తండ్రులారా కూడా వినండి. మీ ఆడపిల్లల పరిస్థితి ఎలాగుంది, ఎక్కడికి వదిలేస్తున్నారు, వారు ఎక్కడ పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారికి పురుషులతో సాంగత్యం ఉందా, వారు కాలేజీకి వెళ్తున్నారా, వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారా, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, గుడికి వస్తున్నారా, వాక్యం చదువుతున్నారా, ఇవన్నీ మీరు చెక్ చేయాలి. ఊరికి ఆడపిల్ల అని చెప్పి మురిసిపోయి ఉన్న బట్టలు కొనిచ్చి సింగరించి తిప్పడం కాదు. చాలామంది తల్లులు ఈ విషయంలో విఫలైపోతున్నారు. దే డు నాట్ నో హౌ టు బ్రింగ్ అప్ ఎ గర్ల్ చైల్డ్. ఆడపిల్లలే ఉంటుందిలే, ఏం కాదులే, ఇవన్నీ మీకు మీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. తప్పకుండా మీరు శ్రద్ధగల తల్లులు కాకుంటే మీరు చాలా కన్నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. మీ కొంగు తడి ఆరదు. నేను చెప్తున్న మాట మీరు వినండి. మీరు జీవితాంతం మీ ఊపిరున్నంత వరకు ఏడుస్తారు మీరు. ఎందుకంటే మీరు చెప్పిన దేవుని మాటలు వినడం లేదు. మీరు సొంత చిత్తానికి తిరిగినారు. దేవుని భయం బొత్తిగా మీకు లేదు. అన్నీ అలకగా తీసుకుంటున్నారు. యు ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఏం కాదులే, దేవుడు ఉన్నాడులే, దేవుడు ఉంటాడు, ఎవరి పట్ల ఉంటాడు అది కూడా మీరు తెలుసుకోవాలి. మరి ఇలాంటి ఈ గొప్ప తల్లి మనకు మాదిరి చూపెడుతుంది. ఈమె ఒక ఆదర్శ వనిత. ఈమె సహనశీలి, ఓర్పు ఉంది, నేర్పు ఉంది, భక్తి ఉంది, మరి ఆమెకు దైవ భయం ఉన్నది. ఆమె భర్తకు లోబడేది, పిల్లలను ప్రేమించే తల్లి.
తల్లులు ఎంతమంది మీరు పిల్లల్ని ప్రేమిస్తున్నారు? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ భర్తలను ప్రేమించి మీ పిల్లలను ప్రేమిస్తే మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు తప్పకుండా. కానీ మీరు భర్తల మీద ప్రేమ లేదు, పిల్లల మీద ప్రేమ లేదు. ఆయన హింసిస్తున్నాడని చెప్పి ఆయన ద్వేషించకూడదు. దేవుడు ఆయన ఇచ్చినాడు. దేవుడు నీ హృదయంలో ప్రేమను కుమ్మరిస్తాడు. ఆయన హృదయంలో కూడా దేవుడు ప్రేమ కుమ్మరించేవారు. గాడ్ కెన్ డూ వండర్స్. కాబట్టి నీ ఆశను కోల్పోకుండా నువ్వు కుటుంబం ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా ఒక్క తాటి మీద నడిపించాలి, అది ఉండాలి నీ ధ్యేయం. దట్ షుడ్ బి యువర్ గోల్. అస్తమానము భర్త మీద పిల్లలను చావగొట్టి అలాంటి స్త్రీ ఏది సాధించదు ఈ లోకంలో. చూడండి, ఈమె 4 పిల్లలను ఒకే రీతిగా పెంచింది. అది నాకు చాలా స్టన్నింగ్ క్యారెక్టర్ అనిపించింది. ఇది 4 కూడా భక్తి పరులే, 4 కూడా ప్రవక్తిలంట. 4 ఆడపిల్లలు, 4 కూడా ప్రవక్తిలట. మరి ఒకరు చాలా భక్తి, ఇంకొకరు దారి తప్పినట్టు కాదు. 4 కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి 4 కూడా దేవుని వాక్యం అందించేవారుగా ఆమె సిద్ధపరిచింది. మరి ఈమె చాలా గొప్ప స్త్రీ అని నాకు మరి ఆమె జీవితాన్ని నేను ఊహించుకొని నేను నేర్చుకున్నాను. ఏంటంటే ఈమె చాలా చక్కగా ఇల్లు మేనేజ్ చేస్తుంది. షీ నోస్ హౌ టు మేనేజ్ హర్ హౌస్. చాలామంది స్త్రీలు ఈ కార్యంలో ఓడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏది ఎప్పుడు చేయాలనో, ఎలాగూ పిల్లలను భర్తను అందరినీ ఒక తాటి మీద నడిపడం విఫలమైపోతారు. కానీ అట్టి స్త్రీలు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగితే దేవుడు సహాయం చేస్తాడు. నీకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే. నీ పిల్లలను చదివించాలి, వారు పెరిగి పెద్దవారు కావాలి, ఏ కీడులో పడకూడదు, దేవుని మార్గంలో ఉండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, చక్కని జతలు కావాలి, ఆ పిల్లలను నీవు చూడాలి. అది పెద్ద పనే కదా, ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. మరి ఆ పనులు చేయడానికి దేవుడు నీకు కృపనిస్తాడు. నేను వార్తల్లో చూసినాను, ఒకడు 21 సంవత్సరాల వయసున్న అబ్బాయి, వాడు తరచుగా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాడంట. వాడు డిప్రెషన్కి లోనై సైకిక్ అయిపోయి వాడు ఒక కత్తి తీసుకొని స్కూల్కి వెళ్ళి 8 మందిని ఒకే రీతిగా చంపేసినాడు. చూడండి, సైకిక్ డిజార్డర్. ఎంత బాధ అండి. మన కన్న పిల్లలు ఈ సమాజానికి మేలు చేస్తున్నారా? నీ పిల్లల ద్వారా ఇతరు మరణం అనుభవించాలా, ఇతరులు కీడు అనుభవించాలా? మరి ఇంకో వార్తలు నేను వింటూ ఉన్నాను ప్రతిరోజు. పిల్లలు డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారంట, గంజాయి తాగుతున్నారంట. వాళ్ళ మరి కంపెనీ, వారి సోపతి, వారున్న మిత్రులు అలా వారిని పాడు చేస్తున్నారని విన్నా. అందుకే తల్లులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. తల్లులు కొద్దిగా సమయం దొరికితే వారి కార్యం వీరి కార్యం కొండెమలు చెప్పడం, ముసలమ్మ ముచ్చట్లు. బైబిల్లో ఉంది ముసలమ్మ ముచ్చట్లు. ముచ్చట్లు. కొందరైతే ఇంటి గడప మీద కూర్చొని ముచ్చట్లు ఆడుతుంటారు. ఎందుకమ్మా నీకు ఇతరుల కార్యం? నీకే దేవుడు ఇంత పని అప్పగిస్తే దొరికిన ఖాళీ సమయంలో శ్రద్ధగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ భర్త నీ పిల్లలు ఒకరో విజ్ఞాపన చేస్తే ఎంత ధన్యురాలైపోతావు నువ్వు. ఈరోజు కూడా మనం ఫిలిప్పు భార్య గురించి ధ్యానిస్తున్నామంటే ఆమె పరిశుద్ధ గ్రంథానికి ఎక్కిందా. హర్ నేచర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. 4 ఆడపిల్లలను పెంచింది, 4 దైవ భయంలో పెంచిందంటే ఎంత ధన్యురాలు. ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటారంట? ధన్యురాలు. ఆమె భర్త ఏం చేస్తాడు? ఆమెను పొగడతాడంట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తెలివిగలిగిన స్త్రీల గురించి ఉంది, నెనరుగల స్త్రీలు అని ఉంది. నెనరుగల స్త్రీ అంటే ఇంగ్లీష్లో గ్రేషియస్ ఉమన్ రిటైనర్ ఆనర్ అంట. ఆమె బహు పరాక్రమశాలుల కంటే బలమైందంట. ఎందుకంటే ఆమె ఐశ్వర్యము ఘనతను చేపడుతుందంట. దేవునికి స్తోత్రం. నెనరుగల స్త్రీ అణిగి మణిగి ఉంటుంది, కుటుంబాన్ని బజార్లో పెట్టదు, ఆమె కుటుంబస్తుల గురించి బయట చర్చించదు, ఆమె ఎంతో అణుకోగలిగి ఉంటుంది. పేతురు స్త్రీల గురించి మాట్లాడినప్పుడు వారు సాత్వికులై ఉండాలి, సాధు అయినట్టు మృదువైనట్టు అక్షయాలంకారం ధరించుకోవాలని పేతురు 3వ అధ్యాయము 1వ పేరాలోనే ఉంది. అంటే సాధు అయినట్టు మృదువైనట్టు. కొందరు స్త్రీలు చాలా గర్విష్ఠురాలు. ఐఎమ్ వెరీ సాడ్ టు టెల్ దిస్. ఎంత గర్వము, ఎంత పొగరబోత్తనం అంటే అధికారాన్ని కూడా ధిక్కరిస్తారు. దీనులుగా ఉన్న స్త్రీల మీద పడతారు, వాళ్ళను తిడుతూ ఉంటారు, వాళ్ళలో తప్పుందా అని కనిపెడతారు, వాళ్ళతో పోరాడతారు. జాగ్రత్త,
నువ్వు చేసే క్రియలకు నువ్వు తగిన ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తావు. రూతుతో బోజ్ అంటాడు, నువ్వు చేసిన మంచి కార్యాలన్నిటికీ దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. హల్లెలూయా. మంచి అయినా నిన్ను చుట్టుకుంటుంది, చెడైనా నిన్ను చుట్టుకుంటుంది. నీ ఉచ్చు బిగిస్తుంది నువ్వు చేసే కార్యాలు. కాబట్టి దేవుని భయంతో ఉండాలి స్త్రీలు. నువ్వు ఎంత అందంగా ఈ లోకానికి కనబడాలి అది కాదు ముఖ్యం. నీకు సహజమైన అందం దేవుడు ఇచ్చినాడు. స్త్రీని అందంగానే చేసినాడు దేవుడు. ఇంకా నీవు దాని మీద ప్రయాసపడే అవసరం లేదు. నీకు ఇచ్చిన హోంవర్క్ చేయి సరిగ్గా. నీకు ఇచ్చిన కుటుంబాన్ని చక్కని మార్గంలో నడిపిస్తే నీకంటే ధన్యురాలికి ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు ఎప్పుడూ బిజీగానే ఉంటాడు కదా, ఆయన దైవ జనుడు. ఎన్నెన్ని పనులు ఆయనకు. ఇంట్లో వచ్చి భార్యతో గడపడానికి కూడా సమయం లేదు. హీఈస్ వెరీ బిజీ ఇన్ ద మినిస్ట్రీ. అంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు ఫిలిప్. కానీ ఆ కుటుంబ భారం అంతా ఫిలిప్ భార్య తీసుకుంది. కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా ప్రార్థన చేసింది. పిల్లలతో కలిసికట్టుగా ప్రార్థించింది. 4 పిల్లలు తోవ తప్పలేదండి, తోవ తప్పలేదు. 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు అందంగా ఉన్నదని చెప్పి మురవద్దు. ఓ నా పిల్లలందరూ చాలా సౌందర్యవతులు. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడే వంచకుంటే చెట్టై వంగరు. నువ్వు వారు నడవలసిన త్రోవ నువ్వు చిన్నప్పుడే నడిపించాలి. పోనీలే. చాలామంది తల్లులు ఆడపిల్లలకి ఇంట్లో పని నేర్పియరు. ఒక్క పని రాదు. సింక్లో గిన్నెలు తోమరాదు, బట్టలు ఉతకరాదు, ఇల్లు శుభ్రం చేయరాదు. లాడుగా పెంచుతారు. లాడుగా పెంచితే పాడైపోతారు. నీకు మంచి పేరు తీసుకురారు. అత్తగారింట్లో వారు రాణించలేరు, భర్త దగ్గర రాణించలేరు. కాబట్టి కష్టపడి చదువుకోవాలి, పనులన్నీ నేర్పియాలి, వంట నేర్పియాలి. ఇవన్నీ నువ్వు నేర్పిస్తే ఆమె జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఫిలిప్ భార్య మనకు జ్ఞాపకం చేస్తుంది. పర్ఫెక్ట్ డిసిప్లిన్లో పెంచింది పిల్లలు. 4 కూడా సుబుద్ధి గలవారు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. భార్య దొరికిన వానికి మేలు దొరికినంట. ఎంతమంది పురుషులు మీ భార్యల గురించి మంచి సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు? ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో అంటున్నాడు, అమ్మ నాకు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది కానీ నాకు చాలా భయం అవుతుందమ్మా. నా పెళ్ళంటే అందరు మురిసిపోతారు, నువ్వేంటి భయపడుతున్నావు? వై ఆర్ యూ అఫ్రేడ్? లేదమ్మా, ఎంగేజ్మెంట్ అయిందో లేదో నన్ను ఫోన్లో ధమ్కి ఇస్తుందమ్మా. అరే ఓయ్ అని పిలుస్తుందమ్మా. ఏంటి నేను 2 రోజులు మాట్లాడుకుంటే నన్ను దులిపేస్తుందమ్మా. ఆమె ఇలా దులిపేసి నన్ను ఇంకా నా భవిష్యత్తు ఎలాగుందో నాకు తెలియదమ్మా. భయపడుతున్నాడు. నిన్న 21 రోజులు ప్రార్థన చేయి, దేవుని తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తాడా. చూడండి, ఈ దినాల్లో యవనస్తులు పెళ్ళంటే భయపడుతున్నారండి. యవన పురుషులు మనకు దాదాపు 30-40 వాలంటీర్స్ ఉన్నారు కదా. ఒకరోజు వాళ్ళని అడిగినాను, నేను మీ వివాహాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మరి మీరెంతమంది వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు, ప్రయత్నిస్తారంటే అందరూ ఒకటే సమాధానం చెప్పారు, అమ్మ మాకు పెళ్ళంటే భయం అమ్మ, ఎటువంటి స్త్రీ రాబోతుందో మాకు తెలియదమ్మా. అవును, మరి దుర్మార్గులైన స్త్రీ నిన్ను కటకట పాలు చేస్తుంది. నిన్ను ఈడ్చుకొని వెళ్ళి మరి ఆమె చెరసాల్లో వేయించగలదు. స్త్రీకి అలాంటి శక్తి. చూడండి, సరిగా మనం పిల్లలు పెంచకుంటే పరపురుషులకు కూడా ఇబ్బందే కదా. నువ్వు భయభక్తులతో నీ పిల్లల్ని పెంచకుంటే ఆమె తన అత్త ఇంటి వారికి కూడా కీడు చేసేస్తుంది. అత్తమామలు ఆమెను గురించి బాధపడతారు. కట్టుకున్న భర్తకు సుఖం లేదు, పుట్టిన పిల్లలు సక్రమంగా నడవలేరు. కాబట్టి నీకు ఆడపిల్లలను దేవుడిస్తే వారిని సక్రమంగా పెంచు, మగ పిల్లలను దేవుడిస్తే వారిని క్రమంలో పెంచు. సుజాన్ వెస్లీకి 19 మంది పిల్లలంట. 19 మంది పిల్లల్ని ఎలా పెంచుతారు? నాకైతే తలకు అందలేదు. హౌ కెన్ షీ రేర్ అప్ 19 చిల్డ్రన్? మరి 19 మంది పిల్లలు కూడా దేవుని సేవకులు అయినారు. గట్టిగా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. 19 మంది కూడా సంఘ సంస్కర్తలు. చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ ఇలాంటి సంఘాలు నిర్మాణం చేసిన వారు సంఘ సంస్కర్తలు, కాపర్లు. మరి వారు పాటలు కట్టి పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు. అలా 19 మందిని దేవుడు ఆశీర్వదించినాడు. ఆమె చరిత్ర నేను ఒకసారి చదివినాను. ఈమె ఎలాగో సాధ్యం? ఈమెకు 2 పిల్లలకే డబ్బా కట్టాలంటే మీ తల ప్రాణం తోకొస్తుంది కదా. ఎంతో చేసినట్టు అనుకుంటారు మీరు. 19 మందికి టిఫిన్ డబ్బాలు కట్టాలంటే మాటనా? 19 మంది పిల్లల సాక్సులు ఉతకాలంటే, డ్రెస్సులు ఉతకాలంటే అది మాటనా, మజాకా? ఎంత కష్టపడింది ఆ తల్లి. ఆ తల్లి చరిత్ర నేను చదివినప్పుడు పురుష సహాయం లేకుండిందండి. ఆ భర్త ఊరంతా తిరిగి 6 నెలలకోసారి వచ్చేదంట.
కొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈమెకు కడుపు చేసి వెళ్ళిపోయేదాడు. అదే పని ఆయన చేసేది. కుటుంబంలో పిల్లలు చూడడం కానీ, మరి ఆమె క్షేమం చూడడం కానీ, ఆమె ఆరోగ్యం ఎప్పుడు చూడలేదండి. చూడండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్తో ఆమె బ్రతికింది. 19 మంది పిల్లలు కన్నది. నన్ ఆఫ్ దెమ్ వేర్ లాస్ట్. ఈ చిన్నవారిలో ఒక్కరూ నశించడం దేవుని చిత్తము కాదు. దేవుని స్తోత్రం. మరి అంత గొప్ప తల్లి. నేను యొకోబేదు గురించి ఎప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటాను. మన దగ్గర అయితే పరిశుద్ధ గ్రంథం ఉంది, నామాలు ఉంది, వాగ్దానాలు ఉంది, జీవోపమాటలు ఉంది, పిల్లల ఆశీర్వాదాలు ఇవన్నీ మీకు పొందుపరిచి మరి మీకు ఎంత రెడీమేడ్గా ఇచ్చినాం కదా. కానీ యొకోబేదు చేతిలో ఇవేదీ లేదు. ఆమె ధర్మశాస్త్ర యుగంలో పుట్టిన స్త్రీ. ఆమెకు మరి ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానం? 3 పిల్లల్ని పెంచింది, అహరోను, మిరియం, మోషే. మరి వీరిని పెంచడానికి ఆమె ఎక్కడి నుండి పొందుకుంది మరి జ్ఞానం? అమ్రాము, యొకోబేదు తల్లిదండ్రులు. ఈ 3 వాళ్ళు పెంచినారు. ఆ దినాల్లో స్త్రీ మరి ధర్మశాస్త్రం చదవకూడదు, వినకూడదు. వింటే చెవిలో సీసం పోసేస్తారంట. స్త్రీ అంటే అంత నీచం అన్నమాట. కానీ ఆమె ఎంత గొప్ప స్త్రీ అయితే 3 పిల్లలను దేవుని భయంలో పెంచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఎడతెగని ప్రగాఢమైన బంధం దేవునితో ఉంటే తప్ప అంత జ్ఞానము, అంత మరి చాతుర్యం పిల్లలను పెంచడానికి, అది కూడా దేవుని కొరకు పెంచింది. దేవునికి ప్రయోజనకరంగా వచ్చినారు వారు. దేవుని ప్రజలను నడిపించినారు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన నాయకులు 3. వారిలో అహరోను, మిరియము, మోషే. అంటే 3 పిల్లలను కూడా నాయకులుగా తయారు చేసి ఎంత నేర్చుకోవాలి మనం అంటే. వాట్ వాజ్ హర్ టెక్నిక్? ఆమె ఏమైనా పుస్తకాలు చదివిందా? ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానమా? కాదు, దేవుడిచ్చే జ్ఞానం. నీకు దేవుడిచ్చే జ్ఞానం కావాలంటే దేవుణ్ణే అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి. నాకు ఎట్లా మాట్లాడాలి? ఈ మోటు పిల్లోని ఎలా పెంచాలి? ఈ దుర్మార్గుడైన భర్తతో ఎలా కాపురం చేయాలి? నా కుటుంబంలో ఎలాగ సమాధానం రావాలి? నా కుటుంబం ఎలాగా దేవుని మార్గంలో నడవాలి? నా కుటుంబం అంతా దేవుని కార్యాలు చేయాలి. ఏ సాతాను శక్తి మా కుటుంబంలో ప్రవేశించొద్దు. ఏ మరి బిడ్డ హఠాత్ మరణానికి గురి కాకూడదు. ప్రమాదాలు మా కుటుంబంలో రాకూడదు. ఏ తెగులు మా గుడారమునకు సమీపించదు. ఏ అంటువ్యాధి మా కుటుంబానికి, మా పిల్లలకు కానీ, నాకున్న వారికి ఎవరికి సోకకూడదు. మేము దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని మార్గంలో ఉండాలి, దేవుడు చెప్పినట్టు వినాలి. మరి మా ఇంట్లో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, దైవ సన్నిధి ఉండాలంటే అది తప్పకుండా నీకు దేవుని వల్లనే కలుగుతున్నది. నువ్వు దేవుని అడగాలి, పొందుకోవాలి. కనుక మరి ఈ లోకరీతిగా ఉన్న కార్యాలందు మీరు ఆసక్తి కలిగి ఉండకూడదని నేను చెప్తున్నాను మీ తల్లిగా. లోకం లోకం లోకం, చీరలు చీరలు చీరలు, ఈ రంగు ఆ రంగు, ఏ రంగు అయినా తృప్తి లేదు. వారంకొకటి కొనడమే కొనడం, భర్త తెచ్చిన కష్టార్జితాన్ని అంతా నీళ్ల పాలు చేయడం, చివరికి పిల్లల ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు. బుద్ధి లేని తల్లులు, జ్ఞానము లేదు, భవిష్యత్ గురించిన చింత లేదు. సామెతలు 31లో స్త్రీలు, ఆ స్త్రీ గురించి జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఆమె తన చేతులతో బలంగా పనిచేస్తుందంట. బలము ఘనత ఆమెకు వస్త్రములంట. ఆమె ఎంత కష్టపడుతుందంటే వ్యాపారం చేసి తన లాభాన్ని కుటుంబం కొరకు వాడుతుంది. ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచుతున్నాడంట. నమ్మకం ఎప్పుడు కలుగుతుంది భర్తకు? ముసలోళ్ళకు కూడా అపనమ్మకమే భార్య అంటే. అరే ఇంకా ఎన్నాళ్ళు సత్తాయిస్తావు నాయన? అయితే నమ్మకం కుదరాలి, అది నీ వల్లనే అవుతుంది. ఆయన నమ్మకము రావడం లేదంటే నీ తప్పే, నీ దిద్దుకోవాలి. ఎందుకు నమ్మకం రావడం లేదు నా భర్తకు నా మీద? ఇంకా నాలో ఏదైనా తప్పు ఉందా? నాకు చూపెట్టు ప్రభువా. నా భర్తకు నా మీద నమ్మకం రావాలంటే నేను ఇంకా తగ్గించుకోవాలి, ఇంకా ప్రార్థన చేయాలి, నా సత్ప్రవర్తన ఆయనకు తెలవాలి, నేను ఒక పరిశుద్ధురాలని ఆయన గమనించాలి. ఇంకా ఆయనకు అనుమానం ఉంటే నాలోనే ఏదో తప్పు ఉందని నా మట్టుకు నేనైతే ఇలాగే ఆలోచిస్తాను. ఇంకేదైనా ఉంటే సరిదిద్దు ప్రభువా. మీరు అలా చేస్తున్నారా? మీరు ఇల్లు పీకి పందిరేస్తారు, అందుకే ఇంట్లో నెమ్మది లేదు. మీరు ఇవన్నీ నేర్చుకోవాలంటే ప్రభు పాదాల దగ్గర గడపాలి. ఎక్కడుంది సమయం? రోజంతా వ్యర్థమైన పోరాటమే, వ్యర్థమైన పోరాటం. యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం బికాజ్ యూ వేస్ట్ యువర్ టైం. టైం ఈజ్ వెరీ ప్రెషియస్. నీకెందుకు అక్కలమ్మల ఇంటికి పోవడం?
పిలిచిన ప్రతి పేరంటానికి పరిగెత్తడం అని ఇక్కడ రాసి ఉందా? ఓ నువ్వు పోవాల్సిందేనా? నువ్వు లేకుంటే ఆ పెళ్ళి జరగదా? నువ్వు పెళ్ళి పోకుంటే కాదా పెళ్ళి ఆగిపోతుందా? ఆ పేరంటానికి పోవాలి, ఆ ఉయ్యాలు ఊపడానికి పోవాలి, పిల్ల మెచ్యూర్ అయిందంటే పోవాలి, అక్కడెవరో పుట్టినరోజు అంటే పోవాలి. బుద్ధి లేదు. ఆ సమయాన్ని నీ ఇంటి కొరకు వాడాలి. ఎందుకు ఈ ప్రదర్శనలు నీకు? జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. ఇప్పుడు బస్సులలో ఫ్రీ టికెట్ అని చెప్పి అదొకటి. ఇక తిరుగుడే తిరుగుడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆమె పాదములు ఆమె ఇంట నిలువదంట. తిరుగుతూనే ఉంటుంది, చెప్పుకు వీలేసినట్టు. బుర్రుమని అక్కడ, తుర్రుమని ఇక్కడ. ఆఖరికి ఒరిగేదేంటి? నీకు గుండె నొప్పి, బాధ, కన్నీరు, దుఃఖము. ఎందుకంటే జీవితాంతము నీవు ఏడవాల్సి వస్తుంది. పిల్ల లేచిపోయింది, పిల్లగాడు అరెస్ట్ అయినాడు, దొంగతనాలు చేస్తున్నాడు, డ్రగ్స్లో ఇరుక్కున్నాడు. ఇవి వింటాం. చాలామంది స్త్రీలకు దొంగ భక్తి ఉంది. దొంగ భక్తి ఉండకూడదని చెప్తున్నాను ధైర్యంగా మీతో. మీరు చాలా భక్తుల్లా కనబడతారు. వట్టిదే మీ హృదయం చాలా లోకంతో నింపుకున్నారు మీరు. మీ పిల్లలు బాగుపడడం లేదు చూడండి. పిల్లల కొరకున్న ప్రార్థన లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు దారి తప్పినారంట. ఈ తల్లి భక్తి పర్రాలి మరి. ఇద్దరు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, రాత్రులు తిరుగుతున్నారంట. ఈ తల్లి ఏం చేస్తుంది? నీకు బాధ లేదు? నీ పిల్లలు రోడ్డు మీద తిరుగుతుంటే, పిల్లలు దారి తప్పితే శ్రద్ధ లేదు? 24 గంటలు ఆడపిల్ల సెల్ మీద ఉంటే చింత లేదు? నీకు ఆమెను కరెక్ట్ చేయడానికి ఉన్న ధైర్యం లేదు కదా? నువ్వు కూడా అలా చేస్తున్నావు కదా. నీ చేతిలో కూడా సెల్లే, వంట వండుతుంటే కూడా సెల్లే. అంత ఇంపార్టెంటా? ఇది నీ కుటుంబం కంటే గొప్పదా? నీ భర్త పిల్లల కంటే గొప్పదా ఈ సెల్లు? దీని ద్వారా నీకేం లాభం? చూడండి, నేర్చుకోండి. యు లిసన్ టు గాడ్. దేవుని మాటలు వినండి. మీకు అన్నిటికీ ఒక క్రమం ఉంటే ఆ క్రమంతోనే మీ కుటుంబం పైకి వస్తుంది. నీకు ఇంటి పని చేయడానికి సమయం, ప్రార్థన చేయడానికి సమయం, నీకు మంచి పనులు చేయడానికి సమయం. ఎంత సమయం మినహా అయిపోతుందండి వ్యర్థమైన తిరుగుళ్ళు తిరగకుంటే. ఎంత జీతం అండి మీ భర్తకు? అంతగానం మీరు మరి తిరిగి 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 ఆ షాపు, ఈ షాపు, ఆ కలరే కావాలి, ఈ అంచే కావాలి, ఈ వరుసనే కావాలి. ఈ చెత్తబుట్టలు ఇవన్నీ మీ పిల్లలు పైకి రావాలంటే పిల్లల మీద పెట్టండి మీ దృష్టి. ఫిలిప్పు భార్య ఎంత ఉత్తమురాలు ఆమె. 4 ఆడపిల్లలను ఒకే దారిలో నడిపిస్తుంది. అంతవరకు ఆమె ప్రయాసం మానలేదన్నమాట. భర్త సహకారం ఎక్కడుంది ఆమెకు? భర్త వచ్చి ఆమెను పిల్లలు పెంచడంలో సహకరించినాడా? ఆయన ఊర్లు పోయి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆయన సంఘ పెద్ద, ఎన్నో పనులు ఉంది. ఆయన సువార్థికుడు, ఎన్నో పనులు ఉంది. ఆయన రోగులను బాగు చేస్తాడు, ఆయనకు ఎన్నో పనులు ఉంది. దయ్యాలను వదిలిపెడుతున్నాడు, దేశాలు తిరుగుతున్నాడు. మరి పిల్లలకు తండ్రి ఎవరు? ఆమె తల్లిగా ఉండింది, తండ్రిగా ఉండింది. దేవుడిచ్చిన అభిషేకాన్ని, సామర్థ్యాన్ని వాడింది. నన్ ఆఫ్ దెమ్ వేర్ లాస్ట్. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నాకు 4 పిల్లల్ని ఇచ్చినావు, 4 ఒక్కరు కూడా నశించొద్దు. నాకు 3 ఇచ్చినావు, 3 ఒక్కరు కూడా నరకపాలు కాకూడదు. ఆ పట్టుదల నీకు ఉండాలి. పోతే పోని వాడు ఎడిపోతే ఏంటి, వీడు ఎడిపోతే ఏంటి, ఆ పిల్ల ఎడిపోతే ఏంటి? మళ్ళీ ఎందుకు కన్నావా మన పిల్లలు కనడం సరిపోతుందా? పిల్లలు పెంచచేత కాకుంటే నువ్వెందుకు పిల్లలను ఈ లోకానికి తీసుకొచ్చినావు? వాళ్ళ జీవితాలు ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నావు? ఎందుకు అన్ని నరకపాలు చేస్తున్నావు? నీకు ఆ పిల్లల మీద శ్రద్ధ లేదు కదా. ఎట్లా నిద్రపడుతుంది మీకు మీ పిల్లలు మంచి మార్గంలో లేకుంటే? హౌ కెన్ యూ స్లీప్? హౌ కెన్ యూ ఈట్ 3 times? 3 పూటలు ఎలా తింటావు? నీ పిల్లలు దారి తప్పుతున్నారు, చెడు వ్యసనాల్లో ఉన్నారు, చెడు మార్గంలో ఉంటే నీకు నిద్రపడుతుందా? దేవుని భయం లేదా? రాబో కాలము ఎలాగ ఎదుర్కొంటావు? భయంకరమైన దినాలు. ఒక ఆమె నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తుంది, 8 ఏళ్ల బాబు నన్ను కొడుతున్నాడమ్మా. నాకు ఆశ్చర్యం, ఇది 8 ఏళ్ల బాబు ఏంటి నిన్ను కొట్టడం? అని ఆపలేవా నువ్వు? 8 ఏళ్ళకి ఆపలేదంటే 40 ఏళ్ళకి ఆపుతావా? నిన్ను చిత్తుగా దంతాడు కదా. మరి ఇప్పుడే నీవు సరిగా పెంచకుంటే ఎలాగూ? తల్లిదండ్రులను కొట్టే రోజులు ఇవి. అందుకే అంత్య దినములు అపాయకరమైన దినములు. పిల్లలు చూసి మురవకండి. మామిడి చెట్టు మీద మామిడి పిందెలు చూసి మురుస్తారంట, గాలి రాగానే కింద పడిపోతుంది. అందుకేనంట పిల్లల్ని చూసి మురవడం కాదు. ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ ప్రేయర్. ప్రార్థన అనేది గొప్ప పెట్టుబడిని పిల్లలకి ఇచ్చేది. దేవునికి స్తోత్రం.
బంగారు నగలు లేవు నా పిల్లకు మంచి ప్రశస్త వస్త్రాలు లేవు, పక్కింటి ఆవిడకుంది నాకు లేదు. ఇవన్నీ వ్యర్థమైన కార్యాలు. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ ప్రే అబౌట్ దెమ్. నీ ప్రార్థన ఎప్పుడు నిష్ఫలం కాదు. దేవునికి స్తోత్రం. యువర్ ప్రేయర్ ఇస్ నాట్ వేస్టెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు కార్చే కన్నీళ్లు ఆయన తన బుడ్డిలో భద్రం చేసుకుంటాడు. నువ్వు కన్నీళ్లు విడిచిన నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నిన్ను బాగు చేస్తాను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 40 రోజుల ప్రార్థనలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఎంతమంది 3 పూటలు కూడా నాన్ వెజ్ మెక్కుతున్నారు? భయం లేకుండా, పిల్లల మీద శ్రద్ధ లేకుండా, రేపు ఏమి సంభవిస్తుంది నా కుటుంబానికి అనే శ్రద్ధ లేని స్త్రీలు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సుఖాసక్తి గల స్త్రీలారా మీరు యెహోవా మాట వినండి. మీ పిల్లలకు కీడు రాకూడదంటే తప్పకుండా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, ఇంటి వారి నడతలను కనిపెట్టాలి. రాత్రివేళ వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేయి. నీ ప్రార్థన నిష్ఫలం కాదు. కుటుంబంలో అలజడైతే బయట రాకకుండా చూడు. పిల్లలు పెరిగినాక సంబంధాలు రావు. భార్యాభర్తలు జగడమాడుతుంటే మంచి మంచి సంబంధాలు వచ్చిపోతాయి. మీ కుటుంబకు అప్రతిష్ట ఉంటుంది. వద్దు, భార్యాభర్తలు ఎప్పుడు జగడమాడతారట, ఆ ఇంటి పిల్ల మనకు వద్దంటారు. కాబట్టి కొద్దిగా అణిగిమణి ఉండు. హాగర్తో దేవుడు అంటాడు, పో నువ్వు పోయి అణిగి ఉండు. అణిగి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు. మరి ఈ ఫిలిప్పు భార్య ఈరోజు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, కష్టాలు వస్తే ఎదుర్కొని, ఎవరు నిన్ను అర్థం చేసుకోకున్నా దేవుడు ఒకడు ఉన్నాడు కదా నీకు. యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ. హెబ్రీ పత్రిక 4 చివరి మాటల్లో, మీరు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు రండి. తల్లిదండ్రులు ఎప్పుడు ఉంటారా? మీరు పుట్టింటికి పోయి మీ వ్యధంతా చెప్పుకోవడానికి. తల్లిదండ్రులు లేదు, నాకు లేదు. ఎప్పుడన్నా ఆశ పుడుతుంది తల్లి దగ్గర కూర్చొని కొన్ని కార్యాలు చెప్పాలని. ఎక్కడుంది తల్లి? తల్లి లేదు, తండ్రి లేడు. బంధువులు ఎవరు దూర దూరం ఉంటారు. కానీ నాకు ఒక స్థలం ఉంది, అది యేసు పాదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాదాల యొద్ద నాకు చోటు ఉంది, నీకు చోటు ఉన్నది. నువ్వు నీ హృదయాన్ని కుమ్మరించి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు గార్చి, నీ వలన చేతగాని కార్యం. యూ కెనాట్ మెండ్ యువర్ చిల్డ్రన్, బట్ గాడ్ క్యాన్. నీ వల్ల కాదు నీ భర్తను మార్చడానికి, నీ వల్ల కాదు నీ పిల్లలను మంచి మార్గంలో నడిపించడానికి. దేవునికి సమస్తము సాధ్యమే. మంచి పేరు నీకు ఇస్తాడు. బైబిల్లో ఉంది, నీ ఖ్యాతిని మంచి పేరు నేను ఇస్తాను. పాతవి ఎంత గతించిపోతుంది. దేవుడు నీ పిల్లలను, నీ ఇంటి వారిని అందరినీ ఆశీర్వదిస్తాడు. నూతన సృష్టిగా చేయగలడు. దెర్ ఇస్ ఆల్వేస్ హోప్ ఇన్ జీసస్. యేసులో నీకు నిరీక్షణ విస్తారంగా ఉంది. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడినారు, మాతో అందరితో. నీ పరిశుద్ధ గ్రంథము ద్వారా మీరు ఇచ్చిన వాక్కుల కొరకు నేను స్తుతిస్తున్నాను. ఫిలిప్పు, ఆమె పేరు లేదు, ఆయన భార్య పేరు కానీ పేరు లేని శ్రీమతి, ఎంత గొప్ప స్త్రీనైనా తండ్రి ఒక భర్త వెనుకుండి 4 ఆడపిల్లలను సక్రమంగా పెంచి దేవుని భయంలో పెంచడం మాత్రం కాదు, నలుగురిని కూడా సంఘక్షేమం కొరకు వాడబడే రీతిగా ఆమె ప్రయత్నం ఎంత ఫలించింది. ఫిలిప్పుకు 4 కుమార్తెలు, వారు 4 కూడా ప్రవక్తలే. ఎంతోమంది ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఫిలిప్పు సేవకుడు కాబట్టి కొన్ని దినముల వరకు మరి తండ్రి మరి సేవ చేసేవారు వారి గృహంలో స్థిరవాసం చేసేదని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వారికి అందరికీ కూడా వండి పెట్టి ఆతిథ్యం ఇచ్చి వారి అవసరతలు చూసి ఈ పిల్లలను పెంచి నీ రాజ్యము కట్టగలిగింది. అటు వీరవనిత ఫిలిప్పు భార్య ఉత్తమురాలు, సహనశీలి, ధైర్యవంతురాలు, సామర్థ్యమున్న స్త్రీని మేము కొద్దిగా ధ్యానించినాం. ఆ స్త్రీ మా జీవితానికి మాదిరిగా ఉంది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు స్త్రీల దినం. ఈ వాక్యము ప్రతి స్త్రీ హృదయంలో నాటుమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ క్షేమం కొరకు, పిల్లల కొరకు, భర్త కొరకు కన్నీళ్లు గార్చి నీ పాదాలు పట్టుకుంటే ఎప్పుడు కూడా ఓటమి రాదు. నాయన నీకు స్తోత్రం. నేను నా ఇంటి వారము మేము యెహోవాను సేవించదాం. ఎంత గొప్ప మాట యెహోషువ భక్తుడు పలుకుతున్నాడు. అలాగే తండ్రి ప్రతి స్త్రీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ప్రతి పురుషుని కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మాధ్యమాల గుండా వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని కోరుతున్నాను. మనుషుల సహాయం వ్యర్థమునైనా కొండల తట్టు నా కనులు ఎచ్చున్నాను.
నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. అవును తండ్రి, ఎవరు ఉద్ధరించలేరు నీ కుటుంబాన్ని. యెహోవా ఇల్లు కట్టనీయడల కట్టువాని ప్రయాసము వ్యర్థమని వాక్యంలో ఉంది. నీ పాదాలు పట్టుకుంటే ఓటమి లేదు నాయనా. నీకు స్తోత్రం. కన్నీళ్లు గార్చి హృదయాన్ని ప్రేమతో నింపమని అడిగి ప్రతిది కూడా ప్రేమపూర్వకంగా మెలుగుతే ఆ కుటుంబంలో ఎంతో సమాధానం, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే నెమ్మది, సమాధానము ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి సర్వ ప్రయత్నాలు నీ సహాయం వలన కుటుంబ క్షేమం కొరకు ప్రతి స్త్రీ చేయడానికి మరి మీరు కృప చూపమని, మారు మనసు స్త్రీలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని విస్తారంగా ఆశీర్వదించును గాక. ఆమెన్. తల్లులకు, స్త్రీలకు, యవన స్త్రీలకు, మరి యవన బిడ్డలకు అందరికి కూడా నా ప్రార్థనలు. I always keep praying for you, especially young ladies. Take care. God bless you. Thank you. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.